హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిరి కనిపించకపోవడంతో సిరిని వెతుక్కుంటూ తలోకల్లి వెళ్తారు. విహారీ రూమ్లన్నీ కూడా వెతుకుతూ ఉంటాడు. అప్పుడు విహారీ పర్స్ కింద పడి కనిపిస్తూ ఉంటుంది. పర్స్ ఏంటి కింద పడిపోయింది అని విహారీ పర్సు ఓపెన్ చేసి చూస్తాడు. ఇదేంటి, ఇందులో డబ్బులు ఉండాలి కదా, డబ్బులు లేవేంటి అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. పర్సులో నుంచి డబ్బులు ఎవరు తీసుకెళ్ళుంటారు? సిరి ఏమైనా తీసుకొని వెళ్ళిపోయి ఉంటుందా అని విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక మరోవైపు పండు సిరి కోసం అంతా కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక కాసేపటి తర్వాత పండు ఇంట్లోకి వచ్చి సహస్రమ్మ, సిరమ్మ ఎక్కడ కనిపించలేదు అని చెప్తూ ఉంటాడు. ఒరే పండు, షాపుల దగ్గర చూసావా అని విహారీ అడుగుతూ ఉంటాడు. విహారీ బాబు, సిరమ్మ షాపుల దగ్గరికి వెళ్ళదు, వెళ్ళినా కూడా నన్ను తోడుగా తీసుకొని వెళ్తుంది అని పండు చెప్తూ ఉంటాడు. రే పండు, నా పర్సు కింద పడిపోయింది, పర్సులో డబ్బులు కూడా ఉండాలి, డబ్బులు కనిపించట్లేదు, సిరియే డబ్బులు తీసుకొని షాప్కి వెళ్ళినట్టుంది అని విహారీ చెప్తూ ఉంటాడు. విహారీ బాబు, సిరమ్మపై అలాంటి అబాండం వేయకండి, సిరమ్మ అసలు పొరపాటును కూడా వేరే వాళ్ళ వస్తువులను ముట్టుకోదు అని పండు చెప్తూ ఉంటాడు. అది కాదు పండు అని విహారీ అంటూ ఉంటే, విహారీ బాబు, సిరమ్మ గురించి ఎవరు ఏం చెప్పినా కూడా నేను నమ్మను, సిరమ్మ నాతోనే ఎక్కువ టైం గడుపుతుంది, అలాంటి సిరమ్మ గురించి నాకు మాత్రమే బాగా తెలుసు అని పండు చెప్తూ ఉంటాడు. ఒరే పండు, ఏం మాట్లాడుతున్నారా? విహారీ సిరికి తండ్రి, సహస్ర సిరికి తల్లి, వాళ్ళిద్దరికంటే నీకే ఎక్కువ తెలుసా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. పద్మాక్షమ్మ, సిరమ్మను నేనే కదా ఎక్కువగా పట్టించుకునేది, తన ఆలన పాలన చూసుకునేది కూడా నేనే, సిరమ్మ ఏ విషయాన్నైనా కూడా నాతో పంచుకుంటుంది, అందుకే సిరమ్మ గురించి నాకు బాగా తెలుసు పద్మాక్షి అమ్మ అని పండు చెప్తూ ఉంటాడు. ఎవరిని కూడా అంత గుడ్డిగా నమ్మకూడదు పండు, నమ్మిన వాళ్ళే మనల్ని మోసం చేస్తారు అని విహారీ చెప్తూ ఉంటాడు. లేదు విహారీ బాబు, మీరెవరు కూడా సిరమ్మ గురించి అలా మాట్లాడకండి, సిరమ్మ ఎక్కడ ఉన్నా నేను వెతికి తీసుకొస్తాను, సిరమ్మ వచ్చిన తర్వాత మీకే అసలు విషయం తెలుస్తుంది కదా అని పండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సహస్ర ఎక్కడికి వెళ్ళి ఉంటుంది ఇది, మనందరినీ ఇంత టెన్షన్ పెడుతుంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అదే అమ్మా, నాకు కూడా అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళినా ఒక మాట అయితే చెప్పి వెళ్ళేది, ఇప్పుడు చెప్పకుండా వెళ్ళింది, అంతేకాదు ఈ సిటీకి మనం కొత్త, సిరిని ఎక్కడైనా వెతుకుతామమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. విహారీ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో కాస్త వెతకరా అని పద్మాక్షి అంటూ ఉంటుంది. వెళ్ళింది కదా, వెళ్ళింది ఒంటరిగానే వెళ్ళింది కదా, ఒంటరిగానే తిరిగి వస్తుందిలే, అంతలా కంగారు పడకండి అని విహారీ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సిరి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈరోజు పండు పుట్టినరోజు, పండు పుట్టినరోజు నాడు పండుకి కొత్త బట్టలు కొనివ్వాలి, అందుకే నాన్నకు తెలియకుండా నాన్న పర్సులో నుంచి డబ్బులు తీసుకున్నాను అని సిరి తనలో తానే మాట్లాడుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు లక్ష్మి హోటల్లో సిరికి కనిపిస్తుంది. ఇదేంటి, ఏంజల్ అంటే ఇక్కడుంది అని సిరి పరిగెత్తుకుంటూ హోటల్ దగ్గరికి వెళ్తూ ఉండగా హరికృష్ణకు డాష్ ఇస్తుంది. దాంతో హరికృష్ణ కింద పడిపోతాడు. ఏ హరికృష్ణ, అసలు నువ్వు చూసుకోవా, ఎప్పుడు డాష్ ఇస్తూనే ఉంటావా అని సిరి అడుగుతూ ఉంటుంది. మహాతల్లి డాష్ ఇచ్చింది నువ్వా నేనా, నువ్వు మా అమ్మ కొత్త హోటల్లో అడుగు పెట్టావు, మా అమ్మ చీర చిరిగినట్టే అయితే అని హరికృష్ణ అంటూ ఉంటాడు. ఏంజిల్ అంటే మీరు కొత్త హోటల్ పెట్టారా అని సిరి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఒక్క నిమిషం ఆగు అని లక్ష్మి లోపలికి వెళ్ళి స్వీట్ తీసుకొచ్చి, సిరి స్వీట్ తీసుకో, ఈరోజు హోటల్ ఓపెనింగ్ కదా అందుకే స్వీట్ అని లక్ష్మి అంటుంది. ఇక సిరి స్వీట్ తీసుకొని, ఏంజల్ ఆంటీ స్వీట్ చాలా బాగుంది, ఈ స్వీట్ అంతా నాకు ఇస్తావా అని అడుగుతూ ఉంటుంది. ఏ కొనుక్కోవచ్చు కదా అని క్రిష్ అంటూ ఉంటాడు. కొనుక్కుంటే ఇంత టేస్టీగా రాదు కదా హరికృష్ణ, ఏంజల్ ఆంటీ చేతి రుచిని మా ఇంట్లో వాళ్ళకు కూడా పరిచయం చేస్తాను అని సిరి చెప్తూ ఉంటుంది. ఏయ్ కాల్ మీ క్రిష్ అని క్రిష్ అంటూ ఉంటాడు. నేను నిన్ను హరికృష్ణ అనే పిలుస్తాను అని సిరి అంటూ ఉంటుంది. ఏంజల్ ఆంటీ ఈ స్వీట్ తీసుకెళ్ళొచ్చా నేను అని సిరి అడుగుతూ ఉంటే, తీసుకెళ్ళమ్మా అని లక్ష్మి బాక్స్కి మూత పెట్టేసి సిరి బ్యాగ్లో పెడుతుంది. సరే ఏంజల్ ఆంటీ, ఇక నేను వెళ్తాను అని సిరి వెళ్తూ ఉండగా
ఒక కారు వచ్చి సిరిని గుద్దపోతూ ఉంటుంది. ఆ అని సిరి గట్టిగా అరుస్తుంది. సిరి, మీ ఇల్లు ఎక్కడమ్మా? ఒంటరిగా ఇలా రోడ్డు మీద వెళ్తే వెహికల్స్ ఇలానే వచ్చి తగులుతాయి. నీకెక్కడైనా దెబ్బ తగిలిందా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. తగల్లేదు ఏంజెల్ ఆంటీ, మా ఇల్లు ఇక్కడికి దగ్గరలోనే అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. సరే రామ్మా, మీ ఇంటి దగ్గర నేను దిగబెడతాను అని చెప్పి లక్ష్మి అంటుంది. థ్యాంక్ యూ ఏంజెల్ ఆంటీ అని చెప్పి సిరి అంటుంది. బామ్మ, కాసేపట్లో వస్తాను, హోటల్ని జాగ్రత్తగా చూసుకో అని లక్ష్మి అంటుంది. సరేమ్మా అని చెప్పి బామ్మ అంటుంది. క్రిష్, వెళ్ళి బామ్మకు హెల్ప్ చేయి అని చెప్పి లక్ష్మి అంటుంది. సరేమ్మా అని చెప్పి క్రిష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక లక్ష్మి సిరి ఇద్దరు కలిసి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. సిరి, నిన్ను ఒంటరిగా మీ ఇంట్లో వాళ్ళు ఎలా పంపించారు ఇలా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏంజెల్ ఆంటీ, ఇంట్లో ఎవరికీ చెప్పకుండా నేనే వచ్చేసాను. ఇంట్లో వాళ్ళు నన్ను ఒంటరిగా పంపించరు. ఈరోజు మా ఇంట్లో ఒకరికి సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. నాతో ఎవరైనా వస్తే సర్ప్రైజ్ ఇవ్వటం కుదరదని చెప్పి నేను ఒంటరిగా ఇంట్లో ఎవరికీ చెప్పకుండా వచ్చాను అని సిరి చెప్తూ ఉంటుంది. తప్పమ్మా, అలా చేయకూడదు. అలా చేస్తే ఇంట్లో వాళ్ళు కంగారు పడతారు అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే ఏంజెల్ ఆంటీ, ఈసారి నుంచి అలా చేయను అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. అవును ఏంజెల్ ఆంటీ, హరికృష్ణ వల్ల నాన్నెక్కడా అని చెప్పి సిరి అడుగుతూ ఉంటుంది. ఇక లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. ఏంజెల్ ఆంటీ, చెప్పటం ఇష్టం లేదా? వద్దులేండి అని చెప్పి సిరి అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి సిరి ఇద్దరు కలిసి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు పద్మాక్షి కంగారు పడుతూ ఉంటుంది. ఎంతో కష్టపడి ఆ లక్ష్మికి తెలియకుండా దాని కూతుర్ని ఎత్తుకొచ్చాను. ఇప్పుడు ఉన్నట్టుండి దాని కూతురు కనిపించకుండా పోయింది. ఇప్పుడు దానికోసం ఎక్కడైనా వెతకాలి. అసలే ఇది కొత్త ఊరు అని పద్మాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సుభాష్, ఆ రోజు మన రౌడీలను కొట్టిన అమ్మాయి ఎవరై ఉంటుంది? పదండ్రా, అన్ని సీసీ ఫుటేజ్లు వెతుకుదాం, ఎక్కడ ఒక చోట ఆ అమ్మాయి కనిపిస్తుంది అని రౌడీలతో కలిసి సుభాష్ లక్ష్మిని వెతకటానికి వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి సిరి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అమ్మ సిరి, ఇంకా ఎంత దూరం మీ ఇల్లు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏంజెల్ ఆంటీ, ఇదే మా ఇల్లు అని చెప్పి సిరి అంటుంది. సరే అమ్మా, ఇంటి వరకు వచ్చాం కదా, నేను వెళ్తాను అని లక్ష్మి అంటూ ఉంటే, లేదు ఏంజెల్ ఆంటీ, నిన్ను మా ఇంట్లో వాళ్ళకి పరిచయం చేస్తాను రా అని చెప్పి సిరి లక్ష్మి చెయ్యి పట్టుకొని లాక్కొని వస్తూ ఉంటుంది. ఇక మరోవైపు పండు సిరి కోసం వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడే విహారీ వాళ్ళ ఇంటి కాలింగ్ బెల్ మోగుతూ ఉంటుంది. ఎవరైనా వచ్చి డోర్ ఓపెన్ చేస్తారేమో అని చెప్పి విహారీ ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరు రాకపోవడంతో విహారీయే వచ్చి డోర్ ఓపెన్ చేస్తాడు. ఎదురుగా సిరి ఉంటుంది. సిరిని చూసిన విహారీ, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? పర్సులో డబ్బులు ఎందుకు తీసుకెళ్ళావు అని చెప్పి సిరిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. పక్కనే ఉన్న లక్ష్మి విహారీని చూడకుండా విహారీ చేతిని గట్టిగా పట్టుకుంటుంది. దాంతో విహారీ లక్ష్మిని చూస్తాడు. లక్ష్మి కూడా విహారీని చూసి షాక్ అవుతుంది. సారీ నాన్న, మీకు చెప్పకుండా వెళ్ళినందుకు అని చెప్పి సిరి అంటుంది. ఈరోజు మన పండు పుట్టినరోజు, పండుకి కొత్త బట్టలు కొందామని చెప్పి నేను డబ్బులు తీసుకెళ్ళాను అని చెప్పి సిరి చెప్తూ ఉంటే విహారీ లక్ష్మిని చూస్తూ ఉంటాడు. లక్ష్మి కూడా కంగారు పడుతూ విహారీని చూస్తూ ఉంటుంది. నాన్న, మీకు చెప్పడం మర్చిపోయాను, తను ఏంజెల్ ఆంటీ. నేను కింద పడితే నన్ను సేవ్ చేసింది. ఇప్పుడు కూడా నన్ను కారు గుద్దబోయింది. ఏంజెల్ ఆంటీయే నన్ను కాపాడింది అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మిని చూసిన విహారీ, కొంతమందితో సావాసం చేయటం అంత మంచిది కాదు, లోపలికి రా సిరి అని చెప్పి సిరిని లాక్కొని వెళ్తూ ఉంటాడు. విహారీ గారు అని లక్ష్మి పిలుస్తూ ఉంటుంది. ఆ పిలుపు నువ్వు పిలవద్దు, నీకు మాట్లాడే అర్హతే లేదు అని కోపంగా విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సిరి విహారీ గారి కూతురా? అంటే సహస్రమ్మకు పుట్టిన పాప. సిరికి సహస్రమ్మ బుద్ధులు అసలు రాలేదు, చాలా మంచిది అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. విహారీ గారు నేను కనిపిస్తే నన్ను చంపేసే అంత కోపంగా ఉన్నారు. విహారీ గారు నాతో మాట్లాడకపోయినా పర్వాలేదు, సహస్రమ్మతో సంతోషంగా ఉంటే అంతే చాలు అని చెప్పి మనసులో అనుకుంటూ లక్ష్మి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. లక్ష్మికి నీకు ఎలా పరిచయం అని విహారీ సిరిని అడుగుతూ ఉంటాడు. బావా, సిరి వచ్చేసిందా? ఎక్కడికి వెళ్ళావే అని సహస్ర సిరిని కొట్టడానికి చెయ్యెత్తుతుంది.
లక్ష్మి గురించి సిరిని వీళ్ళ ముందు అడగకూడదు, సపరేట్గా సిరితో మాట్లాడాలి అని చెప్పి విహారి మనసులో అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు సుభాష్ రౌడీలతో కలిసి లక్ష్మిని వెతకడానికి వెళ్తూ ఉండగా రౌడీలు లక్ష్మిని చూసి అన్నా అన్నా అమ్మాయి అన్న మొన్న మమ్మల్ని కొట్టింది అని చెప్పి చెప్తూ ఉంటాడు. పదండ్రా దాన్ని పట్టుకుందాం అని చెప్పి సుభాష్ కారు దిగుతాడు. ఏయ్ ఆగు అని చెప్పి సుభాష్ పిలుస్తూ ఉంటాడు. ఇక లక్ష్మి సుభాష్ని చూస్తుంది. ఇదేంటి సుభాష్ సుభాష్ ఇక్కడున్నాడేంటి అంటే విహారి గారితో పాటు అంబికమ్మ, సుభాషు, సహస్రమ్మ అందరూ కూడా ఈ వైజాగ్కి వచ్చేసారా? నేను ఎట్టి పరిస్థితిలో ఈ సుభాష్కి దొరకకూడదు అని లక్ష్మి మనసులో అనుకుంటూ అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. ఏయ్ ఆగవే ఆగు అని సుభాష్ లక్ష్మి వెనక పరిగెడుతూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.